ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సరే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు, ఏంటి, ఎప్పుడెప్పుడు పెడతారు, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. కాకపోతే ఆయన ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో తన ఫ్యామిలీ అంతా ఒక బాధిత కుటుంబంలాగా, ఎవరో చేసే హత్యా రాజకీయాలకి తన కుటుంబం మొత్తం రక్తం ఓడుస్తోందని, అసలు తనకు రక్తం అంటే ఏంటో తెలియదని, గొడ్డలంటే ఏంటో తెలియదు, కత్తి అంటే ఏంటో తెలియదు, వేట కొడవలంటే ఏంటో తెలియదు అని ఈ తరహా మాటలు మాట్లాడి, అన్నిటికీ మించి ఇవాళ ఆశ్చర్యకరమైన ఇదేంటంటే ఆయన తనను తాను ఒక శాంతి దూతగా పిక్చరైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన నేను చాలా మంచివాడిని కాబట్టి మా తాతను చంపిన వాళ్ళందరూ బయటే హ్యాపీగా ఉన్నారు, ఎవరిని ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి కనుక మంచివాడు కాకపోతే వాళ్ళందరూ బతికుండేవాళ్ళ అని ఒక దానికేదో ఒక అక్కడికి వాళ్ళ తాతగారు ఏదో దేశ సేవకుడు, స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు, ఈయనేదో ప్రపంచ శాంతి దూతలా కేఏ పాల్ గారు అంటాడు కదా, నేను ప్రపంచ శాంతి దూతనని. సరే, ఆయన అంటే నిజంగానే శాంతి కోసం దేశాల మధ్య దీనికోసం తిరిగాళ్ళే పాపం, ఆయన ఈయనతో పోల్చడం అని కాదు, కానీ ఈ రకమైన పిక్చరైజ్ చేసుకున్నాడు. ఆయన వాళ్ళ తాతగారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి చంపించారని, అపశుభం తెలియని అమాయకుడిని చంపేశారు, నరికి చంపేశారని, వాళ్ళందరినీ తాను దయదలిచి, తాను తన తండ్రి దయదలిచి వదిలేశారని, రాజశేఖర రెడ్డి గారు ఈయన దయదలిచి వదిలేశామని, ఇట్లా ఏదో ఒక ఇది ఎవరికీ తెలియని అమాయకులు ఇప్పుడున్న జనరేషన్. అంటే ఆయన ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియదు పాపం జగన్ వాళ్ళ తాతని ఎవరో చంపేశారు, జగన్ వాళ్ళ నాన్నని కూడా ఎవరో చంపేశారు అని ఒక పిక్చర్ ఇచ్చుకునే కోసం ఇప్పుడు వచ్చే యువతరానికి లేదా కొత్త తరానికి అమాయకులు చేసి అబద్ధాల పురాణం చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్లో పుట్టి ఫ్యాక్షన్నే వృత్తిగా చేసుకుని బతికిన వీళ్ళు ఇవాళ శాంతి దూతలం మేము, మాకేం తెలియదు, బుద్ధిమంతులు అని చెప్పితే వినడానికి, చెవిలో పెట్టుకుని పూలు పెట్టుకుని వినడానికి ఎవ్వడు సిద్ధంగా లేడు. అయితే ఇప్పటి తరానికి, ఇప్పుడు కుర్రవాళ్ళకి, ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్స్కి తెలియకపోవచ్చు. ఇది బ్లాస్ట్ చేయడానికి పార్థసారథి రెడ్డి, ఈయనెవరు పార్థసారథి రెడ్డి గారంటే వైఎస్ రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాతగారి హత్య కేసులో ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు, ముద్దాయి కాదు నిందితుడుగా ఆనాడు చాలామంది మీద కేసులు పెట్టారు. ఆ చాలామంది మీద కేసులు పెట్టిన వాళ్ళలో ఈయన నెంబర్ 1, ఈయనే హత్య చేశాడని ఆనాడు కేసులు పెట్టారు. తర్వాత విచారణలో జరగడంతో ఈయన అనుచరులు చేశారు, ఈయన కాదు అని చెప్పి ఈయనని నిర్దోషిగా కోర్టు చేయడంతో ఆయన కేసు నుంచి ఇదైపోయారు, చాలామంది జైలుకి వెళ్ళారు, అది వేరే విషయం. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా పోరాడిన సతీష్ రెడ్డి, ఆయన నాకు తెలిసి అక్యూజ్డ్ 16 నిందితుడిగా ఉండేవాడు ఏది రాజారెడ్డి హత్య కేసులో. ఆ సతీష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు ఇప్పుడు ఆయన. అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో స్టోరీ చెప్పేశాడు వాళ్ళంతా. సరే, ఓకే, ఇదంతా తర్వాత. అసలు ఈ విషయాలన్నీ మనతో చెప్పడానికి వైఎస్ రాజారెడ్డి ఎలాంటి వాడు, వైఎస్ రాజారెడ్డి ఎవరెవరిని చంపాడు, ఎందుకు వైఎస్ రాజారెడ్డిని కొంతమంది హత్య చేశారు, రాజశేఖర రెడ్డి రాజకీయాలు ఎట్లాంటివి, జగన్మోహన్ రెడ్డిలో శాంతిదూత ఉన్నాడా లేకపోతే ఒక వైలెన్స్ ఒక ప్రవృత్తి ఉందా, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఆనాడు రాజారెడ్డి హత్య కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు నా లైవ్లో ఉన్నారు. పార్థసారథి రెడ్డి గారు నమస్కారం.